మిత్రమా, నువ్వు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెప్తాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెప్తాయి. గుర్తుంచుకో, ఒక స్త్రీ 10 మందిలో పనిచేయడానికి వెళ్తుంది అంటే తను బలహీనపడిందని కాదు, తనే మీ కుటుంబానికి బలమైందని అర్థం. 2 పదాలు మీ జీవితాన్ని మార్చేయగలవు. 1 చెయ్యగలననే ఆత్మవిశ్వాసం, 2 చెయ్యలేననే అపనమ్మకం. నిర్ణయం మీదే. అసూయ అలాగే ద్వేషం, ఈ 2 మానసిక రోగాలు మనిషి యొక్క ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం అలాగే శాంతం, ఈ 3 గుణాలు మాత్రమే వ్యక్తుల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఒక పురుషుని కన్నా స్త్రీ యొక్క ఆకలి 2 రెట్లు ఎక్కువ. అలాగే తెలివితేటలు కూడా పురుషుని కన్నా 8 రెట్లు ఎక్కువ. ఏ బంధమైనా పెరగాలన్నా, నిలవాలన్నా, కొనసాగాలన్నా ఒకరి మాట మరొకరు వినాలి. ఒకరి మౌనాన్ని మరొకరు అర్థం చేసుకోవాలి. నీకు అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండు. అవసరం కోసం ఎప్పుడూ నటించకు. ఏడ్చే కళ్ళు ఇచ్చిన భగవంతుడు దాన్ని తుడిచే వేలును కూడా నీకే ఇచ్చాడు. కనుక కళ్ళతో ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేలు నీకు ఉందని మర్చిపోకు. తుడుచుకోకుండా అలాగే కుంగిపోకు. ఓదార్చే వారి కోసం ఎప్పుడూ ఎదురు చూడకు. అన్వేషించడం మొదలుపెట్టు. ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడటం నేర్చుకో, ఈర్ష్యపడటం కాదు. ఉన్నతంగా ఆలోచించు, ఊహకు అందేలా ఆచరించు. ఋతువులు మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో ఎప్పుడూ పోల్చుకోకు. ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. జీవితంలో ఎవరినైనా నమ్మండి, కానీ నిలకడలేని చేష్టలు, పొంతనలేని మాటలు మాట్లాడే వారిని మాత్రం అస్సలు నమ్మకండి. వాళ్లకు వీలైనంత దూరంగా ఉండండి.